టీపీటీ సిఈ ఇంతమందితో సంతకాలతో కూడా ఉంది. అంటే మీకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టర్లతో ఒప్పందాలు కుదిరిన తరువాత మీరు పేమెంట్లు రిలీజ్ చేస్తారన్నమాట. ఇంకంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే టీటీడీ పాలక మండలి అధ్యక్షునికి పాలక మండలి సమావేశం రోజున తప్ప అధికారికమైనటువంటి విధులలో ఏ రకమైనటువంటి ప్రమేయము ఉండదు. ఆ రోజున ఏ నిర్ణయమైనా తీసుకునేటువంటి సమిష్టి బాధ్యతలో అగ్రభాగాన టీటీడీ చైర్మన్ ఉంటారు. టీటీడీ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఎవరికి బిల్లులు ఇవ్వాలా, ఎవరికి బిల్లులు ఇవ్వకూడదు అని చెప్పేటువంటి అధికారం ఎలా ఉంటుందండి? దీనికి సమాధానం చెప్పాలా? ఇంతవరకు చరిత్రలో బిఆర్ నాయుడు తప్ప ఈ రకమైనటువంటి సర్క్యులేట్ చేసినటువంటి వ్యక్తి లేనే లేడు. దీని వెనుక మతలబు ఏంటి తిరుమలేశ? ఇది బిఆర్ నాయుడు గారు. మళ్ళా ఈరోజు మధ్యాహ్నం రాత్రి 7 గంటలకు నా మీద ఇక మామూలుగా ఉండదు, నా మీద యుద్ధం అనాలనో మరి ఏ రకమైనటువంటి దాడి అనాలనో, కానీ సమాధానం చెప్పి దాడి చేయండి. ఈ కాన్ఫిడెన్షియల్ ఎట్ట బయట వచ్చిందో ఈనాడు పత్రిక రేపు మళ్ళీ నా మీద చక్కటి వార్త కూడా రాయవచ్చును. కాన్ఫిడెన్షియల్ మామూలుగా అయితే నేను చెప్పినటువంటి విషయాలు కరుణాకర్ రెడ్డికి ఎలా తెలిసినాయి అని రాసినారు. ఇప్పుడు కాన్ఫిడెన్షియల్ అన్నటువంటి మాట పెట్టి బిఆర్ నాయుడు గారే స్వహస్తాలతో సంతకం చేసింది కూడా నా దగ్గర ఉంది, ఇంకా వస్తాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీరు చేసేటువంటి అరాచకాలను కరుణాకర్ రెడ్డి అయితేనే ఎత్తి చూపగలిగేటువంటి వాడు అని నాకు అందజేస్తూనే ఉంటారు అనే విషయాన్ని స్పష్టీకరిస్తూ, నేను ఆనాడు తీసుకున్నటువంటి నిర్ణయం అది స్విమ్స్ కార్డియో న్యూరోస్ దీనికి సంబంధించి కావచ్చు, లేదా ఏ రకమైనటువంటిదైనా కూడా మీరు అసలు స్విమ్స్ తిరుపతి టీటీడీ ఎందుకు మెయింటైన్ చేయాలా అని కూడా అనటం జరిగింది. అది కూడా పత్రికల్లో వచ్చింది. బిఆర్ నాయుడు గారు చెప్పారు, అది టీటీడీ చేయాలనా అని. స్విమ్స్ ఈ రోజున టీటీడీ ఇన్స్టిట్యూషన్. టీటీడీలో ఈ రాయలసీమలో ఉన్నటువంటి అభాగ్యులు, అనాథలు, దరిద్రులు, కింది స్థాయి పేదలు అయినటువంటి వాళ్ళకందరికీ కూడా ఒక రోగ ప్రసాదిని. దానికోసమని టీటీడీ ఎంతైనా కూడా చేసి మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో స్విమ్స్ ఆసుపత్రిని నిర్మించడం జరిగింది. దానికి సంబంధించి చేస్తే మీరు తీవ్రంగా వ్యతిరేకించినారు. ఈ రోజున అచ్యుతము శ్రీపదము అన్నటువంటివి తిరుపతి పట్టణానికే ఒక ఐకాన్ బిల్డింగ్స్ లాగా తయారవబోతున్నాయి. తద్వారా టీటీడీకి ఆర్థిక పరమైనటువంటి సంపత్తి కూడా పెరుగుతుంది. ప్లస్ దాదాపు 7,000 మందికి పైగా భక్తులకు వసతిని కూడా కల్పించబోతోంది. ఆ మంచి నిర్ణయం తీసుకుంటే నా మీద అవినీతి ఆరోపణలు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసినారు. ఇప్పుడుదో మీరు ఎందుకు స్టాప్ చేశారు, ఎందుకు ఇచ్చినారు? దీన్ని చూస్తేనే చాలా స్పష్టంగా తెలిసిపోతుంది అవినీతి ఇందులో ఉన్నది అన్నటువంటి విషయం. మీరు నా మీద అవినీతి ఆరోపణలు వేశారు, ఎక్కడ నిరూపించినారు? మీరు అధికారం లేక వచ్చి 1.5 సంవత్సరాలు అయింది కదా, నిరూపించలేకపోయినారు. మీరు అడ్డంగా దొరికినారు. మీలో ఏదో మాల్ఫైడ్ ఇంట్రెస్ట్ లేకపోతే కాంట్రాక్టర్లను గురించి, కాంట్రాక్ట్స్ గురించి మీకేం పని? బిఆర్ నాయుడు గారికి ఏం పని? బాబుకి ఏం పని? అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు స్విమ్స్ ఆసుపత్రిలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ ఉంది, దాన్ని మరింత విస్తరించాలి, 400 పడకల ఆసుపత్రిగా దాన్ని మార్చాలని శ్రీ వెంకటేశ్వర
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అన్నటువంటి సపరేట్ డిపార్ట్మెంట్నే ఏర్పాటు చేయటం జరిగింది. బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ. దానికి సంబంధించి ఈ రోజున దుస్థితి ఇది నిర్వీర్యం చేసేశాడు బిఆర్ నాయుడు గారు. అదే కూడా కాకుండా స్విమ్స్లో మెర్జ్ చేసేశారు దీన్ని. దాదాపు 400 పడకల ఆసుపత్రిగా చేయాలనుకున్నటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆలోచనని చిదిమి వేసినాడు. దేశానికే ఒక తలమానికంగా క్యాన్సర్ ఆసుపత్రిని తీర్చిదిద్దాలా అన్నటువంటి ఒక బృహత్ సంకల్పాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తలపించి ఆచరణలోకి తీసుకొని వస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత వీళ్ళు చేసినటువంటి పని ఇది. ప్రైవేట్ పద్ధతుల్లో మెడికల్ కాలేజీలు ఉండకూడదు అని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేస్తూ ఉంటే, టీటీడీ లాంటి ధార్మిక సంస్థ ఇంత మంచి నిర్మాణాలకు పూనుకుంటే వాటిల్ని కూడా చిదిమేసేటువంటి పాడుబుద్ధి రావటం అన్నది దారుణమైనటువంటి విషయం. ఇప్పటికైనా వాస్తవాలను, తప్పును గ్రహించి ఆ ఆంకాలజీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చి అది 400 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దాలని నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నా. తప్పులు ఎత్తి చూపటం అన్నది ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తిగా నా బాధ్యత. రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛని నేను నిరంతరం వాడుతూనే ఉంటాను. మీరు నోటీసులు ఇస్తారో, అరెస్టులు చేస్తారో, పోలీసుల నిర్బంధంలో నన్ను కొట్టిస్తారో, లేకపోతే బిఆర్ నాయుడు గారు ఆయన అన్నాడు, నా కథ తెలియదు, నా కథ నేను చూపిస్తే మామూలుగా ఉండదు అని మీ రౌడీలతోనే నన్ను కొట్టిస్తారో, మీరేం చేసినా నేను ప్రశ్నించటం మాత్రం మానను, ఆపను. ఇది ఆగదు. నా వాదనలో బలముంది. నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో సభ్యుడిగా, చైర్మన్గా ఉంటూ మీకెంత భక్తి ఉందో అన్నది మీరు పైన మాట్లాడేటువంటి మాటల ద్వారానే తెలిసిపోతుంది. కొండ మీద మీ ఆఫీసులోనే బూతులు తప్పటం మరొకటి రావు మీ నోటుకుండా. వాడు గీడు అనేది మామూలు పదం మీకు. అంతకంటే చాలా అధమాధమైనటువంటి మాటల్ని మీరు మాట్లాడుతున్నారు అని అందరూ చెప్తున్నటువంటి మాటలు. నేనెప్పుడు కూడా